అందరికీ నమస్కారం, నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. భయ్యా XUV 700 పెట్రోల్ కార్ మీరు మాన్యువల్ పర్చేస్ చేశారు కదా, దానికి సంబంధించిన రియల్ టైం మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారండి. అండ్ ఇవాళ మీ డిమాండ్ మేరకు, నాట్ ఆన్ రిక్వెస్ట్, డిమాండ్ మేరకు అయితే ఇవాళ నేను ఈ కార్ అయితే హైవే టెస్ట్ చేయబోతున్నాను. హైవేలో ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అది కూడా 80 km స్పీడ్లో క్రూజ్ చేసి హైవేలో దీనికి సంబంధించిన రియల్ టైం మైలేజ్ అనేది మనకు ఎలా వస్తుంది అనే దాని గురించి యాక్యురేట్ గా అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు వెళ్ళేసేసి ఫ్యూల్ ఫిల్ చేసుకుందాం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ సెకండ్ టైం నేను ఫుల్ ట్యాంక్ చేసేప్పుడు కూడా చూపిస్తాను. ఓవరాల్ గా మనకు ఎంత మైలేజ్ వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఓడోమీటర్ రీడింగ్ ఎంత అన్న దాని గురించి కూడా మీకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పెట్రోల్ పంప్కి అయితే వచ్చేసానండి. మీకు ఇప్పుడు ఒకసారి ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తాను. ఓడోమీటర్ రీడింగ్ ఈజ్ 1726 కిలోమీటర్స్, 1726 కిలోమీటర్లు అయితే ఇప్పుడు రైట్ నౌ ఓడోమీటర్ రీడింగ్. అండ్ ఫిల్ చేసినప్పటి నుంచి అయితే నేను క్యాల్కులేట్ చేస్తాను. అంతవరకు అయితే ఇంజన్ ఆపేస్తూ ఉన్నా. సో రైట్ నౌ 107.39 రూపీస్ అయితే ఉందండి హైదరాబాద్లో. మా చిట్టికి ఆకలి ఎక్కువ. చిట్టి అంటే ఎవరో కాదండి, మన చిట్టి తల్లి పేరు, కారు పేరు. పైన కనిపించాలి. ఇప్పుడు కొంచెం ఒలిగిపోయినా పర్లేదు, నెక్స్ట్ ఒలిగొద్దు. మైలేజ్ యాక్యురేట్గా తెలీదు. రైట్, చూస్తున్నారు కదా, ఫైన్. కంప్లీట్గా ఇక్కడ దాకా అయితే ఫిల్ చేసేసానండి. సో 43.26 లీటర్స్ అయితే పట్టింది. లెట్స్ సి. ఇప్పుడు మనం తర్వాత ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత దీని యొక్క మైలేజ్ ఎంత అని చెప్పేసి అయితే మీకు చెప్తాను. సో మీరు రెడీయా? నేను రెడీయే. సో ఇప్పుడు చిట్టీని అయితే మనం మైలేజ్ టెస్ట్ చేద్దాం. ఎంత వస్తుంది చిట్టి మైలేజ్ ఎంత, దీనికి సంబంధించిన ఓవరాల్గా. ఇప్పుడైతే నేను ఓవరాల్గా తీసుకెళ్తా. ఇన్ ద మెయిన్ వెల్ ఒక 10 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే చిన్నపాటి ట్రాఫిక్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ ద మీన్ వెల్ మీకు వచ్చిన టిప్ చెప్తానండి. ఎప్పుడైనా కూడా ఒక కార్ ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాడు, పుష్ స్టార్ట్ అని బటన్ ఉంటే కనుక ఇమ్మీడియట్ గా ఇగ్నిషన్ ఆన్ చేయకనే ఇంజిన్ స్టార్ట్ చేయకండి. ఇగ్నిషన్ ఆన్ చేసి ఒక 3 సెకండ్స్ ఆగండి. 3 సెకండ్స్ ఆగిన తర్వాత ఇంజిన్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు బ్యాటరీ పైన అని చెప్పేసి లోడ్ పడదు, అంటే ఇబ్బంది, అంటే లైక్ డైరెక్ట్ గా అని చెప్పేసి ఇంజిన్ పైన కూడా మీకు టైం తీసుకుంటుంది అనమాట. అలా కాకుండా సింపుల్ గా అయిపోతుంది. అండ్ మీరు ఇంతవరకు అంతసేపు నేను ఏం మాట్లాడాలి ఇక. సో ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. పెట్రోల్ బంక్ నుంచి వస్తున్నప్పుడు ఓడోమీటర్ రీడింగ్ 1726. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు రైడింగ్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఇన్ ద మీన్ వెల్ కొంచెం మా లొకేషన్ కచ్చా రోడ్ లొకేషన్, ఆఫ్ రోడింగ్. మీరు కనుక హైదరాబాద్లో ఆఫ్ రోడింగ్ చేయాలంటే మాత్రం అమీన్పూర్ వచ్చేసేయండి. ఒకసారి రోడ్ చూపించు. అమీన్పూర్కి వచ్చేసేయండి. ఆఫ్ రోడింగ్ కార్ కొన్న వాళ్ళు ఎవరైనా టెస్ట్ చేసుకోవాలంటే మాత్రం ఈ రోడ్కి వచ్చేసేయండి. పర్ఫెక్ట్ ఆఫ్ రోడింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరైతే చాలా బాగా ఇది అలాగుంటది అనమాట మనతోనే. ఓకే, ఇక్కడి నుంచి జస్ట్ మెయిన్ రోడ్కి వెళ్ళడానికి మినిమం 20 minutes టైం పడుతుందండి. చిట్టిని అయితే రకరకాలుగా టెస్ట్ చేద్దాం ఇవాళ మనం. చిట్టి అని ఎందుకు పేరు పెట్టావు, చిట్టి తల్లి అని ఎందుకు పిలుస్తున్నావు, చిట్టి తండ్రి అని పిలవచ్చు కదా అని అనకండి. మా ఇంట్లో నా వైఫ్ ని చిట్టి అనే పిలుస్తాను, నా కూతురుని చిట్టి అనే పిలుస్తాను, నా చెల్లిని కూడా చిట్టి అనే పిలుస్తాను. సో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చింది కాబట్టి. అండ్ దట్టు పెట్రోల్ అంటే తల్లిలాగా ఫీల్ అవుతా, డీజిల్ అంటే మేల్ లాగా ఫీల్ అవుతా. అంటే డీజిల్ ని మేల్ అనుకుంటే పెట్రోల్ ఫీమేల్. ఆ పారామీటర్ లో నేను చిట్టి తల్లి అని చెప్పేసి పిలుస్తున్నాను. వామ్మో. సో చలో ఇప్పుడైతే మనం ఓవరాల్కి అయితే స్టార్ట్ కాబోతున్నాం. ఓవరాల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ని అయితే 80 స్పీడ్లో అయితే నేను క్రూజ్ చేస్తాను. 80 స్పీడ్లో మనకు ఎంత మైలేజ్ వస్తుంది ఏంటని చెప్పేసి అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి.
ఫైనలీ మనమైతే పెట్రోల్ బంక్ రీచ్ అయిపోయాం. అండ్ ఓడోమీటర్ రీడింగ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ 1 సెకండ్ ఫ్యూయల్ అయితే రీఫిల్ చేయించేస్తాను. చలో దట్ బిఫోర్ ఓడోమీటర్ రీడింగ్ సేమ్ ఫ్యూయల్ బంక్. ఇందాక ఎక్కడైతే నేను ఫిల్ చేయించానో అక్కడే ఫిల్ చేస్తున్నా అగైన్. ఇప్పుడు ఓడోమీటర్ రీడింగ్ 1820, ఇందాక 1726 ఉంది. అంటే ఒక 6 కిలోమీటర్స్ తక్కువ అండి 100 కిలోమీటర్స్ గాను. అయినా క్యాల్కులేట్ చేద్దాం ఎంత వచ్చింది ఏంటి, ఒక కిలోమీటర్కి ఎంత ఖర్చు వచ్చింది, అండ్ ఎన్ని కిలోమీటర్స్ ఒక లీటర్కి మైలేజ్ వచ్చింది అని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తాను మీకు. అండ్ 0 అంటే సేమ్ పంప్. అండ్ పర్సన్ అయితే చూపించాను నేను. 5.77కి అయితే ఆటో కట్ ఆఫ్ అయిపోయిందండి. బట్ ఆటో కట్ ఆఫ్ కాదు, మనకు బయటకు వచ్చేంత వరకు అయితే ఫ్యూయల్ కావాలి. ఆగిపోయిందా? ఆగొద్దు, ఒక నిమిషం. 5.77కి అయితే ఆగిపోయింది. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. చలో ఇంకొంచెం కొట్టవా ఒకసారి కొంచెం. సో ఇందాక 5.77 అండ్ 1.06. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓడోమీటర్ రీడింగ్ ఎంత అని. 1820, ఇందాక 1726. 1820 మైనస్ 1820 మైనస్ 1726 ఎంత? 94 కిలోమీటర్స్. సో టోటల్గా మనకైతే 6.83 లీటర్స్ అయితే కన్జ్యూమ్ అయింది. ఈ 6.83 కిలోమీటర్స్ని 94 తోటి అయితే డివైడ్ చేసి చూద్దాం. 6.83 ఈజ్ఈక్వల్ టు ఇది 13.7 వచ్చిందండి మైలేజ్ హైవేలో. అది కూడా ఏంటి, కాన్స్టెంట్గా 80 నేను క్రూజ్ చేయలేదు. 80, 90, 100 ఎలా పడితే అలాగా 110 కూడా వెళ్ళాను. ఇందులో మనకు మధ్యలో అక్కడక్కడ ట్రాఫిక్ కూడా టచ్ అయింది. ఆల్మోస్ట్ మనకు 13.7 అయితే మనకు హైవేలో అయితే మైలేజ్ వస్తుందండి. అది కూడా ఏంటి, 80, 90లో మీరు కనుక క్రూజ్ చేస్తే అబోవ్ 100 కనుక వెళ్తే కనుక ఈజీగా 12 కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్పేసి అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ మన నెక్స్ట్ వీడియోలో సిటీలో మైలేజ్ ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి కూడా మనం అయితే చెక్ చేద్దాం. అండ్ హైవేలో అయితే మనకు 13.7 అయితే వచ్చింది. అండ్ ఇదైతే తక్కువ కాదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా, ఇంత హెవీ వెహికల్కి అయితే, అది కూడా పెట్రోల్ వెహికల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి ధర ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.